హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గీత కోసం అంజలిని చంపాలని చూసిన శంకర్కి అంజలిని కాపాడి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మనీష్. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే శంకర్ రాజారావుని అంజలి గురించి నిలదీస్తూ ఉంటాడు. చెప్పండి నాన్న, నా చెల్లెలి కంటే మీకు ఈ అమ్మాయి ఎందుకు ఎక్కువ అవుతుంది చెప్పండి అని అడుగుతూ ఉంటే రాజారావు ఏం చెప్పలేక చాలా కంగారు పడుతూ ఉంటాడు. చూడండి నాన్న, నేను తలుచుకుంటే 24 గంటల్లో ఈ అమ్మాయి పుట్టు పూర్వోత్తరాల గురించి తెలుసుకోగలను. చెప్పండి నాన్న, తెలుసుకోమంటారా, మీరే చెప్తారా అని శంకర్ అంటూ ఉంటే రాజారావు చాలా కంగారు పడుతూ ఉంటాడు. శంకర్ పదే పదే అంజలి గురించి అడుగుతూ ఉంటే ఇక రాజారావు ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్టు స్పృహ కోల్పోతాడు. ఇక అక్కడే సోఫా పైన పడిపోతాడు. రాజారావుని ఆ పరిస్థితుల్లో చూసి ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. ఇక మనీష్, రాకీ, అంజలి అందరూ కూడా తాతయ్య తాతయ్య అని లేపుతూ ఉన్న రాజారావుకి మాత్రం స్పృహ రాదు. ఇక మనీష్, రే రాకీ, డాక్టర్కి ఫోన్ చేయరా అని అనగానే రాకీ డాక్టర్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. కాసేపటి తర్వాత డాక్టర్ వచ్చి రాజారావుకి ట్రీట్మెంట్ చేస్తారు. ఇక అందరూ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక డాక్టర్ రాజారావు కండిషన్ని చెక్ చేసి ఏం ప్రాబ్లం లేదండి, రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే శంకర్కి అనుమానం వస్తుంది. ఇక వెంటనే ఒక్క నిమిషం డాక్టర్ గారు అని అనగానే చెప్పండి శంకర్ గారు అని అంటాడు. నాన్నకి ఇప్పుడు ఎలా ఉంది, నాన్న ఎందుకలా బ్యాలెన్స్ తప్పి పడిపోయాడు అని అనగానే అదే నాకు అర్థం కావట్లేదండి. మీ నాన్నగారికి బీపీ లెవెల్స్, షుగర్ లెవెల్స్, హార్ట్ బీట్ అన్నీ నార్మల్గా ఉన్నాయి. చెప్పాలంటే తను చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఎలాంటి విషయాన్నైనా తట్టుకునే స్టేజ్లో ఉన్నారు. అలాంటి మనిషి ఇలా కళ్ళు తిరిగి కింద పడిపోవడం ఏంటో అర్థం కావట్లేదు అని డాక్టర్ చెప్పగానే ఇక శంకర్ అయితే నాకు అర్థమైంది అని అంటాడు. ఏంటండి అని అంటూ ఉంటే ఏం లేదు డాక్టర్, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అని చెప్పగానే డాక్టర్ వెళ్ళిపోతాడు. ఇక శంకర్కి మొత్తం అర్థమైపోతుంది. నాకు అర్థమైంది నాన్న, ఎక్కడ ఆ అమ్మాయి గురించి నిజం చెప్పాల్సి వస్తుందేమోనని కళ్ళు తిరిగి పడిపోయినట్టు నటించారని నాకు బాగా అర్థమైంది. మీరు ఆ అమ్మాయి కోసం నా చెల్లెల్ని అవమానించారు, ఇప్పుడు కళ్ళు తిరిగి పడిపోయినట్టు నటించారు అంటే మీరు ఆ అమ్మాయి గురించి ఏదో నిజాన్ని దాస్తున్నారని అర్థమైంది. అదేంటో తెలుసుకుంటాను, ముందు ఒకసారి నా చెల్లెల్ని కలవాలి అని శంకర్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక ఇంతలోనే రాత్రి అవుతుంది. రాజారావు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అంజలి గురించి ఎక్కడ నిజం చెప్పాల్సి వస్తుందేమోనని కళ్ళు తిరిగి పడిపోయినట్లు నటించాను. కానీ శంకర్ మామూలోడు కాదు. ఎలాగైనా అంజలి గురించి తెలుసుకునేంత వరకు వదిలిపెట్టడు. అంజలి గీత కూతురే అని తెలిస్తే శంకర్ ఏం చేస్తాడేమోనని భయంగా ఉంది. లేదు, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ తల్లి కూతుళ్ళని కలపాలి అని రాజారావు అయితే అనుకుంటూ ఉంటాడు. అప్పుడే అంజలి అక్కడికి వస్తుంది. ఇక రాజారావుకి తాతగారు మీరు ట్యాబ్లెట్ వేసుకోవాలి అని రాజారావుకి ట్యాబ్లెట్ ఇస్తుంది. ఇక రాజారావుని అలా చూసి అంజలి తాతగారు నేను ఇంట్లో నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని అంటుంది. అది విని రాజారావు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటమ్మా, ఏమంటున్నావు నువ్వు, ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్తావమ్మా అని అడగగానే ఎక్కడికైనా వెళ్తాను తాతగారు, నాలాంటి అనాథలు ఉండడానికి ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి, ఆ ఆశ్రమంలోకి వెళ్ళి ఉంటాను తాతగారు. నా వల్ల మీ తండ్రి కూతుళ్ళ వల్ల
మీ తండ్రి కూతుళ్ళ మధ్య, మీ తండ్రి కొడుకుల మధ్య ఎలాంటి గొడవలు రావడానికి వీల్లేదు తాతయ్య, అందుకే నేను వెళ్ళిపోతాను అని అనగానే ఇక రాజారావు, వద్దమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు ఇక్కడే ఉండాలమ్మా అని అనగానే, అది కాదు తాతగారు అని అంటుంది. లేదమ్మా, మీ అమ్మ గురించి తెలియాలి అంటే నువ్వు ఇక్కడే ఉండాలి అని రాజారావు చెప్పగానే అంజలి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. తొందరలోనే మీ అమ్మ గురించి నాకు అన్నీ గుర్తొస్తాయని నాకు అనిపిస్తుందమ్మా. అప్పుడు నేరుగా నువ్వు మీ అమ్మ దగ్గరికే వెళ్ళువు, కానీ అప్పటి వరకు ఇంట్లో నుండి వెళ్తాను అనే మాట మర్చిపోమ్మా అని అనగానే ఇక అంజలి అయితే చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఏంటి తాతగారు, ఎందుకు మీకు నేనంటే అంత ప్రేమ, అభిమానం అని అంటూ ఉంటే ఇక రాజారావు, నువ్వు నా మనవరాలివమ్మా, నా కూతురువి, ఆ మాత్రం ప్రేమని చూపించలేనా అని మనసులో ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఇక గీతాంజలి అయితే జరిగిన దాని గురించే ఆలోచిస్తూ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. తన తండ్రి తనని అంజలి కోసం అంతలా అవమానించడాన్ని గీత భరించలేకపోతుంది. అప్పుడే ఇక మనీష్ ఎలాగైనా గీతని కన్విన్స్ చేయాలి అని అక్కడికి వస్తాడు. మనీష్ ఇంట్లోకి రావడం చూసి బాల్చందర్, గీతు చూడు ఎవరొచ్చారో అని అనగానే గీత మనీష్ని చూస్తుంది. మనీష్ని చూసి గీత అయితే ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అపాయింట్మెంట్ లేకుండా ఎందుకు వచ్చావు అని అనగానే ఇక మనీష్ అత్తయ్య అని అంటూ ఉంటే, చాలు నన్ను అలా పిలవద్దు అని అనగానే అప్పుడే బాల్చందర్, ఏంటి గీత నువ్వు, మనీష్ నీకోసం నీతో మాట్లాడడానికి వస్తే ఎందుకు తనని అంతలా బాధ పెడుతున్నావు అని అనగానే, ఎవరండి, ఎవరిని బాధ పెట్టారు, వీళ్ళంతా కలిసి నన్ను పిచ్చిదాన్ని చేశారు, నన్నొక్క ఫూల్ని చేశారు. ఆ అంజలి కోసం, ఆ అంజలి ఎక్కడుందో అని నేను ఈ సిటీ మొత్తం గాలిస్తూ ఉంటే అంజలిని ఇంట్లో పెట్టుకొని కూడా నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు, అలాంటి వాణ్ణి ఎలా క్షమించమంటారు అని అంటూ ఉంటే ఇక అప్పుడే మనీష్ మోకాళ్ళ మీద కూర్చొని గీతాంజలి 2 చేతులు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటాడు. ప్లీజ్ అత్తయ్య, నన్ను క్షమించండి, నేను చేసింది తప్పే, కానీ ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా తాతయ్య నీతో చెప్పారు కదా. ప్లీజ్ అత్తయ్య, నువ్వు నా మీద ఇంత కోపంగా ఉండడం, నాతో మాట్లాడకుండా ఉండడం నేను తట్టుకోలేకపోతున్నాను అత్తయ్య. ప్లీజ్ నాతో మాట్లాడత్తయ్య, ఇంతకు ముందులా ఫ్రీగా ఉండత్తయ్య అని అంటూ ఉంటే ఇక గీత అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే మనీష్, చెప్పండి అత్తయ్య, మీ కోపం పోవాలంటే, మళ్ళీ మీరు నాతో మామూలుగా మాట్లాడాలంటే నేనేం చేయాలో చెప్పండి అత్తయ్య, నా తప్పుని సరి చేసుకుంటాను అని అంటాడు. అంటే ఈ అత్తయ్య ఏమడిగినా చేస్తావా అని అనగానే, చెప్పత్తయ్య అని మనీష్ అడుగుతాడు. అయితే మీ ఇంట్లో ఉన్న ఆ అంజలిని ముందు బయటికి పంపించండి, అప్పుడే నా మనసు ప్రశాంతపడుతుంది అని చెప్పగానే మనీష్ షాక్ అయిపోతాడు. రాజారావు చెప్పిన మాటలే గుర్తుకు వస్తాయి. అంజలి ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది అని చెప్పిన మాటలే గుర్తుకు వచ్చి మనీష్ సైలెంట్గా చూస్తూ ఉంటాడు. ఇక అంజలి, ఏంటి అలా చూస్తావేంటి మనీష్, చెప్పు, అంజలిని ఇంట్లో నుండి బయటికి పంపిస్తానని చెప్పరా అని అంటూ ఉంటే ఇక బాలచంద్ర కూడా, చెప్పు మనీష్, మీ అత్తయ్య నీతో మామూలుగా ఉంటుంది, నీ మీద కోపాన్ని కూడా తగ్గించుకుంటుంది, నువ్వు ఆ అంజలిని ఇంట్లో నుండి బయటికి పంపించేయి అని అనగానే ఇక మనీష్ మాత్రం మౌనంగా చూస్తూ ఉంటారు. అత్తయ్య అది అని అనగానే, అర్థమైందిరా, నువ్వు ఆ అంజలిని బయటికి పంపించేలేవని అర్థమైంది అని అనగానే, అత్తయ్య అంజలిని బయటికి పంపించడానికి తాతయ్య ఒప్పుకోవడం లేదు, మీరే చూశారు కదా అని అంటూ ఉంటే, వద్దురా, నాకు ఇంకేమీ చెప్పొద్దు,
మీ తాతయ్య ఏమో నాకంటే కూడా ఆ పని మనిషి అంజలే ముఖ్యమని నన్ను అంతలా అవమానించారు. ఇప్పుడు నువ్వేమో నాకంటే కూడా మీ తాతగారికి ఇచ్చిన మాట ముఖ్యమే అని ఇప్పుడు నన్ను అవమానిస్తున్నావు. మీ తాత మనవళ్ళకి నా మీద ఎంత ప్రేమ అభిమానం ఉన్నాయో నాకు బాగా అర్థమైందిరా అని గీత అంటూ ఉంటే మనీష్ చాలా బాధపడుతూ ఉంటాడు. చూడు మనీష్, నేను మళ్ళీ నీతో మాట్లాడాలి అన్నా, ఆ ఇంటికి రావాలి అన్నా అంజలి ఆ ఇంట్లో ఉండకూడదు అని ఇక గీత అనగానే మనీష్ షాక్ అయిపోతాడు. అత్తయ్య అని చెప్పబోతూ ఉంటే మనీష్ గెట్ అవుట్ అని గట్టిగా కసురుతుంది. అది విని మనీష్ అయితే చాలా బాధపడుతూ మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. మనీష్ మౌనంగా బాధపడుతూ బయటికి వస్తూ ఉంటే అప్పుడే శంకర్ కూడా అక్కడికి వస్తూ ఉంటాడు. మనీష్ బాధగా ఉండడం చూసి, రే మనీష్, నువ్వు ఇక్కడే ఉన్నావా? మీ అత్తయ్య ఏమంటుందిరా? నా చెల్లికి కోపం తగ్గిందా అని అంటూ ఉంటే మనీష్ ఏమీ మాట్లాడలేక మౌనంగా బాధపడుతూ వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన శంకర్, రే మనీష్, ఏం మాట్లాడకుండా వెళ్తావేంట్రా అని అంటున్నా కూడా మనీష్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక శంకర్ చాలా కంగారుగా గీత దగ్గరికి వెళ్తూ ఉంటే ఇక అప్పుడే గీత ఆగన్నయ్య అని గట్టిగా కసురుతుంది. దాంతో ఇక శంకర్ లోపల అడుగు పెట్టకుండా గుమ్మంలోనే ఆగిపోతాడు. ఎక్కడికన్నయ్య వస్తున్నావు? ఇంతసేపు నీ కొడుకు వచ్చి బ్రతిమలాడాడు, నువ్వు అదే చెప్పడానికి వచ్చావా అని అనగానే, అమ్మ గీత, ఒక్కసారి నేను చెప్పేది వినమ్మా అని అంటూ ఉంటే, వద్దన్నయ్య, నాకేం చెప్పొద్దు. నీ కొడుకు మీ తండ్రి ఇద్దరూ కలిసి నన్ను బాగానే అవమానించారు. వాళ్ళు అవమానించింది చాలదని మళ్ళీ నువ్వు కూడా ఈ చెల్లెల్ని అవమానించడానికి వస్తున్నావా? ఇక ఇన్ని అవమానాలు భరించే శక్తి నాకు లేదన్నయ్య. అది కూడా ద గ్రేట్ గీతాంజలికి తన పుట్టింటి నుంచే ఇన్ని అవమానాలు అంటే నేను భరించలేకపోతున్నాను అని గీత అంటూ ఉంటే శంకర్ షాక్ అయిపోతాడు. ఇక బాలచందర్ కూడా, ఏంటి గీత, మీ అన్నయ్యని గుమ్మంలోనే నిల్చోబెట్టి ఎందుకు అంత బాధ పెడుతున్నావు అని అనగానే, ఏమండి, నేను రాత్రి బాధపడింది మీకు కనిపించలేదా? నా పుట్టింట్లోనే నాకు ఎంత అవమానం జరిగిందో మీరు చూడలేదా? దాంతో పోలిస్తే ఇది చాలా చిన్నదండి అని అంటూ ఉంటే ఇక శంకర్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. అమ్మ, నీకు తెలుసు కదమ్మా, నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఈ అన్నయ్య ఉండలేడు అని. అలాంటి ఈ అన్నయ్య పైన నువ్వు ఎందుకమ్మా ఇంత కోపాన్ని పెంచుకున్నావు అని అనగానే, అన్నయ్య, నా కోపం నీ మీద కాదు, ఆ ఇంటి మీద. నేను ఎంత చెప్పినా వినకుండా ఆ అంజలిని బయటికి పంపించలేని నీ కొడుకు మీ నాన్న మీదే నాకు ఈ కోపం అంతా అని చెప్పగానే ఇక శంకర్ అయితే షాక్ అయిపోతాడు. అమ్మ గీత అని అంటూ ఉంటే, వద్దన్నయ్య, ఇంకేం చెప్పొద్దు. నేను మీ నాన్నకి చెప్పాను, నీ కొడుక్కి చెప్పాను, ఇప్పుడు నీకు కూడా చెప్తున్నాను విను. ఆ అంజలి ఆ ఇంట్లో ఉన్నంత వరకు ఆ ఇంటి మనుషులు ఈ గుమ్మంలో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఈ ఇంటి మనుషులు ఆ గుమ్మంలో అడుగు పెట్టడానికి వీల్లేదు. మళ్ళీ మన బంధాలు కలవాలి అంటే, నేను నా పుట్టింటికి రావాలి అంటే ఆ అంజలి ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి. అప్పుడే నేను ఆ ఇంటి గడప తొక్కుతాను అని అనగానే ఇక శంకర్ షాక్ అయిపోతాడు. అది కాదమ్మా అని అంటూ ఉంటే, వద్దన్నయ్య, నిన్ను బాధ పెడుతున్నందుకు నన్ను క్షమించు, కానీ నేను ఏమీ చేయలేను. ఇదే నా చివరి నిర్ణయం, దట్స్ ఇట్ అని చెప్పి ఈ గీత అయితే అక్కడ నుండి వెళ్ళిపోతుంది. గీత అంత ర్యాష్గా మాట్లాడేసరికి శంకర్ అయితే తట్టుకోలేకపోతాడు. చాలా బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఒంటరిగా ఒక చోట నిల్చొని ఆలోచిస్తూ ఉంటాడు. తన చెల్లెలు ఎంత బాధపడిందో అదంతా గుర్తు చేసుకొని శంకర్ అయితే చాలా ఎమోషనల్ అయిపోతాడు. పుట్టినప్పటి నుండి నా చెల్లెలు నన్ను కానీ నేను నా చెల్లెల్ని కానీ ఎప్పుడు ఒక్క మాట అనుకోలేదు. ఇద్దరం ఎప్పుడు మాట్లాడుకోకుండా ఉండలేదు. అలాంటిది ఈరోజు ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషి వల్ల మా నాన్న మా చెల్లెని అవమానించారు.
నా కొడుకు కూడా నా చెల్లెలి మాటకి ఎదురు చెప్పారు. నా చెల్లెలు నా పైన కోపంతో ఉంది. దీనంతటికీ కారణం ఆ అమ్మాయే. ఆ అమ్మాయిని ఇంట్లో నుండి పంపించడానికి నాన్న ఒప్పుకోవడం లేదు. ఆ అమ్మాయి వల్ల నా చెల్లెలికి ఎంతో అవమానం జరిగింది. తన పరువు కూడా నష్టం జరిగింది. నా చెల్లెలు ఎంతో కలల కన్నా తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇన్ని దారుణాలకి కారణమైన ఆ అమ్మాయిని ఊరికే వదిలిపెట్టకూడదు. నాన్నని చూస్తుంటే, నాన్న ఆ అమ్మాయి విషయంలో చేసే పనులను చూస్తుంటే ఆ అమ్మాయిని ఎక్కడికి పంపించినా కూడా తిరిగి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేలాగే ఉన్నారు. అలా జరగకూడదు. ఆ అంజలి మళ్ళీ ఇంటికి రాకూడదు. ఒక్కసారి అడుగు బయట పెట్టింది అంటే మళ్ళీ జీవితంలో ఆ గడప తొక్కకూడదు. అలా జరగాలి అంటే ఆ అంజలి అసలు ఈ లోకంలోనే ఉండకూడదు. అప్పుడే నా చెల్లెలి కోపం శాంతిస్తుంది. మళ్ళీ మేమంతా కలిసి సంతోషంగా ఉంటాము. అవును, నా చెల్లెలి సంతోషం కోసం, మా రెండు కుటుంబాలు కలవడం కోసం నేను ఇలా చేయడంలో ఏమాత్రం తప్పు లేదు. నా చెల్లెలి కోసం, నా చెల్లెలి సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను అని ఇక శంకర్ అయితే చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే తనకు తెలిసిన కొంతమంది రౌడీలకి ఫోన్ చేసి అంజలిని చంపేయడానికి మొత్తం ప్లాన్ చెప్తూ ఉంటాడు. తన ఫోన్లో ఉన్న అంజలి ఫోటోని ఆ రౌడీలకి పంపిస్తారు. ఇక రౌడీలు కూడా సరే సార్, మేము చూసుకుంటాం, ఆ అమ్మాయి ఎప్పుడు బయటికి వస్తుందో అప్పుడు చెప్పండి అని చెప్పగానే ఇక శంకర్ ఓకే అని అంటాడు. ఇక శంకర్ అయితే ఇంటికి వెళ్ళిపోతాడు. అంజలిని ఎప్పుడూ కోపంగా చూస్తూ ఉంటాడు. ఇలా ఓ 2 రోజులు గడిచిపోయిన తర్వాత అంజలి గుడికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే రత్న ఎక్కడికమ్మా బయలుదేరుతున్నావు అని అనగానే, గుడికి అమ్మమ్మ గారు, ఇంట్లో పరిస్థితులు ఏమీ బాగోలేవు, మీకు ఆరోగ్యం బాగోలేదు, తాతగారికి కూడా ఆరోగ్యం బాగోలేదు, ఇంట్లో అంతా కూడా నిర్మానుష్యంగా ఉంది, అందుకే ఒకసారి గుడికి వెళ్ళి అన్ని సమస్యలు తీరిపోవాలని ఆ దేవుడికి మొక్కుకుంటానమ్మమ్మ గారు అని అనగానే ఇక రత్న అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఈ ఇంట్లో వాళ్ళే ఇంటి పరిస్థితులని పట్టించుకోవడం లేదమ్మా, అలాంటిది ఎక్కడి నుండో వచ్చిన నువ్వు ఈ ఇల్లు బాగుండాలని, ఈ ఇల్లు సంతోషంగా ఉండాలని ఆలోచిస్తున్నావు, జాగ్రత్తగా వెళ్ళిరమ్మా అని అనగానే అలాగే అమ్మమ్మ గారు అని అంజలి అయితే గుడికి బయలుదేరుతుంది. ఇదంతా కూడా శంకర్ చూస్తూ ఉంటాడు. వెళ్ళవే, ఇదే నీకు చివరి చూపు, మళ్ళీ నువ్వు ఇంటికి తిరిగి రాలేవు అని శంకర్ అనుకొని వెంటనే రౌడీలకి ఫోన్ చేస్తాడు. రేయ్, ఆ అమ్మాయి బయటికి వచ్చింది, పక్కనే ఉన్న గుడికి వెళ్ళడానికి కాలినడకన వెళ్తుంది, ఎట్టి పరిస్థితుల్లో ఆ అమ్మాయి మిస్ అవ్వకూడదు, ఆ అమ్మాయి మిస్ అయిందో మీరు మిస్సింగ్ లిస్టులో పడిపోతారు, జాగ్రత్త అని చెప్పగానే ఓకే సార్, మేము చూసుకుంటాం అని ఫోన్ కట్ చేస్తారు. ఇక అంజలి అయితే కాలినడకన నడుచుకుంటూ గుడికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే రౌడీలు అంజలిని కాపు కాసి అంజలి వెళ్తున్న దారిని చుట్టుముడతారు. రౌడీలని అక్కడలా చూసి అంజలి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏయ్, ఎవరు మీరు, ఎందుకు నాకు అడ్డుగా వచ్చారు, మర్యాదగా అడ్డు తప్పుకోండి అని అనగానే ఇక రౌడీలు నవ్వుతూ, మేము అడ్డు తప్పుకోవడం కాదు పాప, నిన్నే అడ్డు తప్పించడానికి వచ్చాము అని చెప్పగానే అంజలి షాక్ అయిపోతుంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నారు, పిచ్చి పిచ్చిగా ఉందా, మీరెవరో కూడా నాకు తెలీదు, మర్యాదగా అడ్డు తప్పుకోండి అని అంజలి అంటూ ఉంటే, నువ్వు ఇంత ఆత్రపడుతుంటే మేము మాత్రం ఎందుకు కాదంటాను చెప్పు, నిన్ను వెంటనే ఆ దేవుడి దగ్గరికే పంపించేస్తాం, నేరుగా అక్కడికే వెళ్ళి దేవుడికి సేవ చేసుకుందివి, కానీ ఇంకా చూస్తారేంట్రా, పని కానివ్వండి అని ఇక అంజలి మీదకి అటాక్ చేస్తారు. అంజలి అయితే వాళ్ళ నుండి వదిలించుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఇక అందులో 2 రౌడీలు అంజలి 2 చేతులు గట్టిగా పట్టుకుంటాడు. ఇంకొక రౌడీ ఒక పెద్ద కత్తి తీసి అంజలిని పొడవడానికి అంజలి మీదికి వెళ్తూ ఉంటాడు. అది చూసి అంజలి అయితే చాలా కంగారు పడుతూ, నన్ను వదిలేయండి,
మీకు దండం పెడతాను, నన్నేం చెయ్యొద్దు అని బ్రతిమలాడుతున్నా కూడా ఆ రౌడీలు అంజలిని చంపడానికి వెళ్తూ ఉంటారు. అంజలిని పొడవబోతూ ఉంటే అప్పుడే అక్కడికి మనీష్ వచ్చి ఆ కత్తి పట్టుకుంటాడు. మనీష్ అక్కడికి రావడం చూసి అంజలి అయితే చాలా సంతోషపడుతుంది. ఇక మనీష్ అక్కడికి రావడం చూసి రౌడీలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రౌడీలు, ఏయ్ ఎవరు నువ్వు, మర్యాదగా అడ్డు తప్పుకో, లేకపోతే నిన్ను కూడా వేసేయాల్సి వస్తుంది అని చెప్పగానే ఇక మనీష్ అయితే, ఎంత ధైర్యం రా, అంజలిని చంపాలని చూస్తారా, తను ఎవరికి ఏ పాపం చేసే మనిషి కాదు, అలాంటి అమ్మాయిని ఎలా చంపాలనిపిస్తుందిరా అని ఇక మనీష్ అయితే రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటారు. ఇక ఆ రౌడీలు కూడా మనీష్తో ఫైట్ చేస్తూ ఉంటారు. మనీష్ కొట్టే దెబ్బలకి ఆ రౌడీలు తట్టుకోలేక అక్కడి నుండి పారిపోతూ ఉంటారు. అందులో ఒక రౌడీని పట్టుకొని మనీష్ చిత్తకొడుతూ ఉంటాడు. చెప్పరా, ఎవరు అంజలిని చంపమని మిమ్మల్ని పంపించారు, చెప్పండి అని బాగా కొట్టేసరికే ఇక ఆ రౌడీ ఆ దెబ్బలు తట్టుకోలేక, చెప్తాను సార్ అని చెప్పగానే, చెప్పరా ఎవరు అని అనగానే, రాజారావు గారి కొడుకు శివశంకర్ గారు ఈ అమ్మాయిని చంపమని మాకు డబ్బులు ఇచ్చారు సార్. ఈ అమ్మాయి వల్ల ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని, వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఇంటికి రావడం మానేసింది అని ఈ అమ్మాయిని చంపమని చెప్పారు. డబ్బుకి కక్కుర్తిపడి ఈ అమ్మాయిని చంపాలనుకున్నాం సార్ అని ఆ రౌడీ చెప్పగానే అది విని మనీష్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంటే నాన్న అంజలిని చంపడానికి రౌడీలని పంపించారా, నాన్నకేమైంది, నాన్న ఇంతకి దిగజారిపోయారేంటి అని మనీష్ అయితే శివశంకర్ పైన కోపంతో రగిలిపోతూ ఉంటాడు. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.